ఇక నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమం కొనసాగుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమం హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా మరికొద్ది సేపట్లో రావణాసుని దహన కార్యక్రమం, అదేవిధంగా మహిషాసుని దహన కార్యక్రమం ఉంటుంది. అందుకోసం మనం చూడొచ్చు, దాదాపు 30 అడుగుల మేర ఉండేటువంటి విగ్రహాలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. దానికోసం పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భారీగా పబ్లిక్ అంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. రామాయణ వీరగాథ గురించి రాజస్థాన్ ప్రగతి సమాజ్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజస్థాన్ ప్రగతి సమాజ్కు సంబంధించినటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం పెద్ద ఎత్తున పబ్లిక్ వేలాదిగా తరలి వచ్చారు. ఈ ప్రాంతం అంతా కూడా పబ్లిక్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బేగం బాజార్ ప్రాంతంలో ఉండేటువంటి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళతో పాటు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పలువురు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మనం చూస్తే సాంస్కృతిక కార్యక్రమాలు పబ్లిక్ను ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ కు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ దసరా ప్రాసెస్ అన్ని, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు అన్ని అంశాలను ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతిక నృత్యాలతో పాటు వివిధ నృత్యాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఒక కల్చర్ డెవలప్ చేసేలా, అదేవిధంగా కల్చర్ కొనసాగేలా ఇక్కడ మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఈ దసరాకు సంబంధించి ముగింపు వేడుకలను అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మరికొన్ని సేపట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి సభికుల అతిథుల ఉపన్యాసాలు, ఆ తర్వాత రావణ దహన కార్యక్రమం ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.